సార్ ఇన్నర్ ములాఖాతులో ఖైదీలు వచ్చినప్పుడు వాళ్ళ కుటుంబాలు కలవడానికి చిన్న పిల్లలు వాళ్ళ కుటుంబ సభ్యులు వస్తారు, పిల్లలు అవునవును వస్తాను. వాళ్ళని చూసినప్పుడు వీళ్ళు ఎలాగుంటారంటే వాళ్ళు ఎలాగుంటారు? ఫ్యామిలీస్ ఇన్నర్ ములాఖాత్ ఎంటర్ కాగానే మా ఖైదీ మిత్రులు పాపం వాళ్ళకు కళ్ళల్లో దుఃఖం ఆగదు. వచ్చేస్తుంది. ఎందుకంటే ఒక్కొక్కరు లైఫ్ పడ్డ ఖైదీలకి ఇన్నర్ ములాఖాత్ అవకాశం ఉంటుంది, యూటీ వాళ్ళకు ఉండదు. అప్పటి 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు జైల్లో ఉండే ఖైదీలు చూస్తే, ఎందుకంటే వీళ్ళు జైలుకి వచ్చినప్పుడే పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉంటారు. ఆ పిల్లలు మా 10 సంవత్సరాలకి వాళ్ళు పెద్దలై వస్తుంటారు. అంటే చిన్న పిల్లల్ని ఆ బాధ నేను కూడా పడ్డా. ఎందుకంటే నేను జైలుకు బయటకు వెళ్ళినప్పుడు నా బాబుకు 12 సంవత్సరాలు. అంటే నేను 6 నెలల పిల్లగానప్పుడు పోయినా కాబట్టి నేను ఆ పెంపకం అనేది, ఆ ప్రేమ అనేది నాకు లేకుండా అయిపోయింది. వాళ్ళు కూడా ఖైదీలు కూడా చాలా బాధపడతారు. ఎత్తుకొని ఏడవడము, వచ్చిన ఫ్యామిలీస్ ఏడవడము, డాడీ నేను పోను డాడీ, మీరు కూడా రండి డాడీ, ఇంటికి పోదాం డాడీ అని చెప్పేసి పిల్లలు అరిస్తే వాళ్ళకి ఇచ్చి అర్ధగంటనే ఉంటుంది నిర్మలకి. కానీ ఆ ఆఫీసర్లు కూడా వీళ్ళ మానవత్వ దుఃఖంతో ఇంకో ½ అవర్ మాట్లాడుకుని అని చెప్పేసి వాళ్ళ ఏడుపు చూసి వాళ్ళ బాధ, ఎందుకంటే మానవత్వం అనేది ఖచ్చితంగా ఉంటుంది సార్ ఆఫీసర్లకు. వాళ్ళు అట్లా మాట్లాడిపించి చాలా బాధ అనిపిస్తుంది. కానీ లైఫ్ పడ్డ ఖైదీలు ఎవరు కూడా సంతోషంగా ఉంటారు సార్ జైల్లో. సంతోషంగా ఒక ఫ్యామిలీకి దూరమైన ఒక బాధ ఉంటుంది, కానీ మిగతా విషయాలు అయితే ఏముండదు. అని ఒక రకం చెప్పాలంటే తల్లి తర్వాత నెక్స్ట్ తల్లి జైలే. ఎందుకంటే ఒక పూట తల్లి అన్నం తిన్నవా లేదని అడగదు, కానీ జైల్లో అధికారులు మాత్రము పొద్దున లేచినప్పటి నుంచి లాకప్ అయ్యేంత వరకు మన మీదనే వాళ్ళ పర్యవేక్షణ ఉంటుంది. ఓకే, ఉదయం 6 గంటలు లాకప్ ఓపెన్ చేస్తారు, సాయంత్రం 6 గంటలు లాకప్ క్లోజ్ చేస్తారు. 6 నుంచి 6 మధ్యన ఏం చేస్తుంటారు, ఏం ఫుడ్ ఇస్తారు? సార్ మార్నింగ్ 6:30కి లాకప్ ఓపెన్ కావగానే కొంచెం యోగా పీరియడ్ కానీ వ్యక్తిగతంగా యోగా కానీ తర్వాత ఏమైనా ఎక్సర్సైజ్ ఉంటే వాకింగ్ కానీ చేసుకోవచ్చు. 6:30కి టీ వచ్చేస్తుంది. లాకప్ ఓపెన్ కాగానే టీ అక్కడ ఉంటుంది అంతే. టీ కూడా బాగానే ఉంటుంది. మన ఇంట్లో కూడా అంత మంచిగా చేసుకోము, కానీ ఆడ అంత మంచిగా చేస్తారు. టీ అయిన తర్వాత 7:30కు 8 గంటల వరకు బ్రేక్ఫాస్ట్ వస్తుంది. ఒకరోజు చపాతి, ఒకరోజు పులిహోర, ఒకరోజు ఇడ్లీ అట్లుంటుంది. పూరి ఉండదు. 8:30కి ఎవరికైతే ఏ వర్క్ అయితే అప్పకి చెప్పిందో ప్రిజన్ డిపార్ట్మెంట్ ఆ వర్క్కి వెళ్ళిపోవాలి. ఫ్యాక్టరీ ఏ ఫ్యాక్టరీ ఆ ఫ్యాక్టరీకి వెళ్ళిపోవాలి. మిగతా గేట్ వర్క్ ఉంటే గేట్ వర్క్ పోయి చేసేవాళ్ళు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. ఖైదీ శిక్ష పడ్డ వాళ్ళు మాత్రమే. యూటీ వాళ్ళకు ఉండదు వర్క్, వాళ్ళకి రైట్స్ లేవు. ఆఫీసర్లు యూటీ వాళ్ళతో పని చేయించాలని రైట్స్ లేవు. యూటీ వాళ్ళు జైలుకి వచ్చారు, నేరం ఇంకా రుజువు కాలేదు కదా. కానీ యూటీ వాళ్ళతో బాత్రూమ్లు కడిగిస్తారని ఎవరు బాత్రూమ్ వాళ్ళు కడుక్కోవాలి. అది కూడా వాళ్ళు కూడా అబ్జెక్ట్ చేశారు. మేమే తప్పు చేసినాం, సరే కేసు వేసి మేము లోపలికి వచ్చాం, మేము గడవాలంటే ఇప్పుడు మీ ఇంట్లో మీరు ఉంటారు, మరి మీ ఇంట్లో బాత్రూమ్ పోతే ఎవరు కడగాలి? మీరే కడుకుంటారు కదా. ఇది మీ ఇల్లు అనుకోండి, మీ స్కూల్ అనుకోండి, ఒకటి ఎవరి బ్యారకు వాళ్ళు నీటి పెట్టుకోవాలి. ఒకవేళ నేను కడగను అన్నాను అనుకోండి, కడగనంటే దాన్ని హెచ్చరిస్తారు. ఇంకోటి అందరికి కడిపించరు, ఓన్లీ పోక్సో కేసులలో వచ్చిన వాళ్ళతోనే గడిపిస్తారు ఎక్కువ. కొంతమంది ఏంటంటే ఇక సిటీ వాళ్ళు ఉంటారు కదా, ములాఖాత్ లేని వాళ్ళకు డబ్బులు టోకన్లు ఇచ్చి వాళ్ళతో గడిగించుకుంటారు. ఓకే, కొంతమంది డ్రంక్ అండ్ డ్రైవ్లు దొరికి జైలుకి వస్తారు, వాళ్ళతో కూడా కడిపిస్తారట కదా. వాళ్ళతోని బయట వర్క్ చేపిస్తారు. ఎందుకంటే వాళ్ళకు వేసిన శిక్ష ఏంటంటే నెల 10 రోజులు 15 రోజులు శిక్ష ఇస్తారు. కాబట్టి వాళ్ళకు మిర్రర్ డ్రెస్ ఉంటుంది. వాళ్ళు బయటకు వెళ్ళి ఓన్లీ గార్డెన్ క్లీన్ చేసుకుని మళ్ళీ లోపలికి వస్తారు. కానీ మమ్మల్ని చూసినట్టు వాళ్ళని చూడరు, వాళ్ళకి స్వేచ్ఛ ఉంటుంది. సార్ మధ్యాహ్నం భోజనం వస్తుంది, ఎన్ని గంటలకు వస్తుంది? సార్ 12 గంటలకు 11:30 12 గంటలకు భోజనం, 12 గంటలకు ఫ్యాక్టరీ వదిలేస్తారు. భోజనంకి 1 గంట 1 గంట వరకు 12 గంటలకు భోజనం వస్తుంది. భోజనం తిన్న తర్వాత మళ్ళీ టీ వస్తుంది. టీ తాగినాక మళ్ళీ 1 గంటకు మళ్ళీ ఫ్యాక్టరీకి వెళ్ళిపోవాలి. మళ్ళీ రెస్ట్ ఏ ఉండదు. ఫ్యాక్టరీ వెళ్ళిన 4 గంటలకు ఫ్యాక్టరీలో క్లోజ్ అయిపోతాయి. అప్పుడు ఇంకా 4 గంటలకు వచ్చి క్యాంటీన్ ఉంటుంది. క్యాంటీన్లోకి వచ్చి అక్కడ మనం డబ్బు పెట్టి కొనుక్కుంటే బిస్కెట్లు ఉంటాయి. అక్కడ తర్వాత మనకి ఏది కావాలని ఉంటాయి. బయట ఏవైతే వస్తువులు ఉంటాయో, బయట వస్తువులు అంటే ఇల్లీగల్ కాదు, లీగల్ వస్తువులే, అవి దొరుకుతాయి. బిస్కెట్ కానీ, చాయ్ కానీ, కాఫీ కానీ, ఫ్రూట్స్ కానీ, ఇంకా అన్ని వస్తువులు మనం కొనుక్కోవచ్చు. అక్కడ పోయి కూల్ డ్రింక్స్ వరకు కానీ సాఫ్ట్ డ్రింక్స్ దొరుకుతాయి, హాట్ డ్రింక్స్ దొరుకుతాయి. కూల్ డ్రింక్స్ కూడా బ్యాండ్ అయిపోయింది, ఎందుకంటే దాంట్లో ఆల్కహాల్ ఉందనేది తేలిన తర్వాత. దాంట్లో బీర్లు అలాంటి రావు, కానీ థమ్స్అప్లే రావు, బీర్లు ఏడొస్తాయి సార్. కానీ డబ్బులు ఇస్తే ఏదైనా సాధ్యం అనేది వాస్తవం అంటారా? సరే, అది అవాస్తవం. అని డబ్బులు ఉంటే జైల్లో బిర్యానీ వస్తుంది, మందు వస్తుంది, ఫోన్లు వస్తాయి అనేది తప్పది. అది ఒకప్పుడు 20 సంవత్సరాల క్రితం మాట, అది ఇప్పుడు లేదు. ఇప్పుడున్న ఆఫీసర్ లేదు సార్. ప్రతి ఒక్క ఆఫీసర్ గ్రూప్ నుంచి వచ్చిన వాళ్ళంతా మంచి ఎడ్యుకేటెడ్ ఆఫీసర్లు. వాళ్ళు చాలా ఖైదీల విషయాలలో
ఇన్లీగల్ వస్తువులు రాకుండా చాలా జాగ్రత్త చూసుకుంటారు. ఉమ్. ఇంకోటి ఖైదీలకు ఎలాంటి హాని ఏదైనా హెల్త్ విషయంలో కూడా చాలా జాగ్రత్త తీసుకుంటారు. కానీ ఇన్లీగల్ వస్తుంది ఇంకోటి వీళ్ళు పేసిపోయినందుకు కొంచెం చాలా సమస్య ఉంటుంది సార్. ఆఫీసర్లకు ఉంటుంది, ఆఫీసర్లతో పాటు అక్కడ చెకింగ్ చేసే జవాన్లకు ఉంటుంది. కానీ జవాన్లు సార్ మీరు ఎందుకు ఇంత అంటే ప్రైవేట్ పార్ట్లో పెట్టుకొని వస్తారు వాళ్ళు. అంటే మింగి తీసుకురావడం, ఇంకా వేరే మార్గంగా తీసుకురావడం చేస్తే ఇప్పుడు మింగి తీసుకొచ్చిన మనం ఏం చేస్తాం? డౌట్ వస్తే ఖచ్చితంగా అది కూడా కక్కిపిస్తారు, అది కూడా చెక్ చేస్తారు. అంటే అంత పక్కడబంది చెక్ చేసి డౌట్ వచ్చిందంటే కంపల్సరీ హాస్పిటల్ తీసుకుపోతారు, అక్కడ చెక్ చేపిస్తారు, తీసుకుపోయి అది కంపల్సరీ కక్కిపిస్తారు. ఏ వస్తువు కూడా బయట నుంచి ఇన్లీగల్ వస్తువు లోపలి రాకుండా. ఓకే, 4 గంటలకి ఫ్యాక్టరీ అయిపోయింది అనుకో, స్నానం చేసిన తర్వాత మీకు మళ్ళీ డిన్నర్ ఎప్పుడు ఇస్తారు? డిన్నర్ ఇక మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు. 5 గంటలకి భోజనం వచ్చేస్తుంది. తర్వాత మనం 8 గంటలు తినవచ్చు, 7 గంటలు, కానీ 5:30కి తినాలని రూల్స్ అక్కడ. ఓకే, డోర్ లాక్ చేస్తారు, లాక్ అవుతుంది. లాకప్ ఎన్ని గంటలకి? 6 గంటలకు 6:30 లాకప్ అవుతుంది. అంటే సూర్యాస్తం సూర్యోదయం. కానీ వర్క్ ఏమన్నా వేరే ఏమన్నా వర్క్ ఇప్పుడు ప్రాజెక్ట్ వర్క్ ఏమన్నా పెండింగ్ ఉందనుకో కొంతమంది లేట్గా వస్తారు. 9 అవుద్ది, 10 కూడా అవుద్ది. అది కూడా వాళ్ళ జీతం కోసమే. ఇప్పుడు ఫ్యాక్టరీలో పగలు చేసిన వాళ్ళు నైట్ కూడా చేస్తారు 12 గంటల వరకు. ఎందుకంటే ఏదైనా పని ఏదైనా ఉంటే కొంచెం చేసి పెట్టాలి కాబట్టి, ఏదన్నా సోఫా సెట్లు కానీ ఇంకేమైనా బీరువాలు కానీ వాళ్ళకు సాలరీ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు చేసుకుని మళ్ళీ 12-1 గంటల లోపు వచ్చేస్తారు. నాన్ వెజ్ స్వీట్ ఎప్పుడు ఇస్తారు? అక్టోబర్ 2కి ఇస్తారు. అక్టోబరు మనకు ఏదైనా పండుగలు ఏమైనా ఉంటే స్వీట్ ఇస్తారు, లడ్లు ఇస్తారు వాళ్ళు. అది జైల్ మాన్యువల్ ప్రకారం మనకి ఎంత ఇవ్వాలి, మనకి ఎంత వస్తుంది ఒక ఖైదీకి అనేది, దాని ప్రకారం మనకు లడ్డు ఇస్తారు. నాన్ వెజ్ వారం ఉంటుంది. మటనా చికెన్? అంటే వారం చికెన్ ఉంటుంది. 1 month ఒకసారి మటన్ ఉంటుంది అంతే. అంటే ఎంత కావాలంటే ఇస్తారా? లేదు సార్, అది మనకు ఎంత కావాలి ఉండదు. ఒక కప్పు ఉంటుంది, ఆ కప్పు మనం ఒకరు తినంత సరిపోద్ది. మరి కొంతమంది మాకు సరిపోదు అంటుంటారు కదా. ఇక సరిపోదు అనుకుంటే ఇక వాళ్ళు వేరే రకంగా కొనుక్కుంటారు. ఇక అంటే ఎవరైనా ఖైదీలు అక్కడ చికెన్ వంటలు పనిచేస్తారు కదా, వాళ్ళు ఏంటంటే వాళ్ళు కొంచెం ఎక్కువ తీసుకుంటారు పనిచేసిన వాళ్ళు. అందులో నుంచి వీళ్ళు అమ్ముకుంటే ఎవరైనా ఎక్కువ కావాలనుకుంటే కొనుక్కొని తింటారు. సరే, ఇప్పుడు వంటలు చేసేది ఎవరు? ఖైదీలు. కానీ కొంతమంది స్పెషల్ ఖైదీలు ఉంటారు. స్పెషల్ ఏముండదు, కొంతమందికి స్పెషల్ ఖైదీలు పంపిస్తుంటారు, కోర్టు అనుమతితో వస్తారు. వాళ్ళు సెపరేట్ గా కిచెన్ ఉంటుందా వాళ్ళకి? అది వేరు సార్. అది ఇప్పుడు అట్లాంటి ఏం లేదు. అందరికీ ఒకటే ఫుడ్, అందరికీ ఒకటే టీ. ఇప్పుడు అప్పుడు ఉన్న రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కొంతమంది బి క్లాస్ అని ప్రిజన్స్ ఉండేవాళ్ళు. ఎవరు? ఈ ఫ్యాక్షనిస్టులు ఉంటారు కదా, వాళ్ళకి సపరేట్ కిచెన్. అంటే వాళ్ళ జైల్ మాన్యువల్ ప్రకారం వాళ్ళకి 150 రూపీస్ రోజుకుంటుంది. అంటే మాకు 40 రూపాయలు 80 రూపాయలు ఉంది మాకు. వాళ్ళకి సపరేట్ కుకింగ్ వాళ్ళు చేసుకునేటోళ్ళు. అట్లా ఉంటుంది, వాళ్ళు సొంతంగా వండుకునేటోళ్ళు. బయట నుంచి చేపలు అవి తెచ్చుకొని వాళ్ళు తినేటోళ్ళు. ఇప్పుడు అట్లా అందరికి ఒకటే ఫుడ్, ఒకటే మాన్యువల్. కానీ జైల్లో మంచం ఉండదు కాబట్టి మేము డబ్బులు ఇస్తే హాస్పిటల్లో వెళ్ళి పడుకోవచ్చు మంచం మీద అనేది కొంతమంది అంటుంటారు. వాస్తవం? అది తప్పు సార్. ఏదన్నా మంచం ఎవరికి మంచం అవసరం? ఓల్డ్ ఏజ్ వాళ్ళకు మంచం అవసరం. ఇప్పుడు ఇంకోటి ఎవరికైనా నడుము బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకు మంచం అవసరం. నీకు అంతవరకు అంటే ఇప్పుడైనా ఆయన హాస్పిటల్లో డాక్టర్ తోటి చెకప్ చేసిన తర్వాత, ఆయన అవుట్ హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత, లేదు నీకు అవసరమే అని డాక్టర్ రాస్తే అప్పుడు వాళ్ళకు మంచం ఇస్తారు. కానీ డబ్బులు ఇస్తే మంచం హాస్పిటల్ పోయి పండుకోవచ్చు అనేది కరెక్ట్ కాదు, అదంతా అబద్ధం. అది బ్యారక్ లో టీవీ పేపర్ 2 ఉంటాయా? ఉంటాయి. పేపర్ అంటే రోజు అన్ని పేపర్లు వస్తాయి. న్యూస్ పేపర్ రెగ్యులర్ గా బ్యారక్ ఒకటి వచ్చేస్తుంది. బ్యారక్ ఒకటి ఉంటుంది. బ్యారక్ కాదు, 2 బ్యారక్లు ఒక పేపర్ ఉంటుంది. పొద్దు నుంచి 12 గంటలు ఒకరు చూస్తారు, 12 నుంచి మళ్ళీ సాయంత్రం వరకు నైట్ వరకు ఒకరు చూసుకుంటారు. పేపర్ వస్తుంది. పేపర్ కూడా స్కానింగ్ వస్తుందా? సెన్సార్ చేస్తారు కదా సార్. అది కూడా ఏంటంటే కొన్ని ఖైదీలకు ఏ విషయాలు తెలియాలి, బయట నుంచి ఏ విషయాలు తెలియవద్దు అనేది జైలు రూల్. అది ఇప్పుడు కొన్ని విషయాలు ఖైదీలు చూడని విషయాలు ఉంటాయి. ఎందుకంటే బయట సమాజంలో ఉన్న స్వేచ్ఛ మాకు ఉండదు కదా, మేము మొత్తానికి దూరమైన కాబట్టి మాకంత అన్నిట్లో మనకు స్వేచ్ఛ ఇవ్వరు. వాళ్ళు కొన్ని కటింగ్ చేసి పంపిస్తారు. అది ఏంది కటింగ్ చేసి కూడా ఇంటికి ఫోన్ చేసి కనుక్కుంటారు వీళ్ళంతా. మనం ఎట్లుంటారు మన సోదరులు ఖైదీలు? అంటే ఏందో కటింగ్ వచ్చింది కానీ జైలు మ్యాటర్లు ఏమైనా పడ్డా, జైలు మీద రిపోర్ట్ రాస్తే అది కట్ చేస్తారు. అది కట్ చేసి ఒక రేప్ కేసులోనో ఒక మర్డర్ కేసులో నిందితులు లోపల ఉన్నాడు అనుకోండి, ఆయన గురించి వార్త వస్తుంది. ఆ వార్త మరి ఎలా కట్ చేస్తారు? కానీ మిగతా వాళ్ళకి తెలుస్తుంది కదా, తెలుస్తుంది, కట్ చేస్తారు.